ఏపీలో ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. విజయవాడలో స్ట్రాంగ్ రూమ్లకు ఎలాంటి భద్రత కల్పించారో మా ప్రతినిధి దీప్తి మరింత సమాచారం అందిస్తారు. ఈసారి 2019 ఎలక్షన్స్కి సంబంధించి ఎప్పుడు జరిగే విధానాలు కాకుండా చాలా రొటీన్కి భిన్నంగా జరిగాయని, కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయించాయని, కొన్ని ప్రాంతాలలో పక్క రోజు వరకు కూడా పోలింగ్ కొనసాగిందని, అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని, కొన్ని చోట్ల పోలింగ్ టైంకి స్టార్ట్ అవ్వలేదని, ఇలా అనేకమైన ఫిర్యాదులు ఎలక్షన్ కమిటీకి, ముఖ్యంగా అధికార ప్రతినిధులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఫిర్యాదులకు సంబంధించి మనం వింటూనే ఉన్నాం. వీవీప్యాట్లు లెక్కించాలి దగ్గర నుంచి మొరాయించిన ఈవీఎంల దాకా అనుకున్నవి అనుకున్నట్టు జరగలేదు అన్నది కొంతమంది చెప్తున్న వాదన అయితే, కనీసం లెక్కించే విధానంలో కూడా, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవీఎం మెషిన్స్ అన్నిటిని స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సేవ్ చేయడం జరుగుతుంది, స్టోర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ May 23rd మాత్రమే ఆ స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇదే కనుక ఈవీఎంస్ స్టోర్ చేసిన ఒక రూమ్ అనుకుంటే, అంటే స్ట్రాంగ్ రూమ్ అనుకుంటే, అవుటర్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ వచ్చేసి మొత్తం వైర్ బార్బడ్ మెష్ ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా సరే ఈ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే మొత్తం కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో అవుటర్ లేయర్ మొత్తం బార్బడ్ మెష్ ఉంటుంది. దిస్ ఇస్ ద 5th లేయర్ అనమాట. 4th లేయర్ వచ్చేసి కంప్లీట్గా సీసీ కెమెరా సర్వేయన్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో 128 సీసీ కెమెరాస్ ఉండడం జరిగింది. ఇది 4th లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, మొత్తం సీసీ కెమెరాస్కి సంబంధించి. అండ్ 3rd లేయర్ ఇప్పుడు మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, లోకల్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో 3rd లేయర్ ఆఫ్ సెక్యూరిటీలో లోకల్ పోలీసింగ్ ఉంటారు. అండ్ 2nd లేయర్లో ఏపీ పోలీస్ ఉండడం జరుగుతుంది. సో 2nd లేయర్లో ఏపీ పోలీస్, ఈ 3rd లేయర్లో ఏపీ పోలీస్ లోకల్ పోలీస్ని దాటుకొని 2nd లేయర్లో ఉన్న ఏపీ పోలీస్కి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ 1st లేయర్లో మనకి సిఆర్పిఎఫ్ బలగాలన్నీ లోపల ఉండడం జరుగుతుంది. సో ఇలాగ ఈ రకంగా 5 అంచెలుగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర. సో 1st లేయర్ అంటే ఈవీఎంస్ దగ్గరున్న ఇమ్మీడియట్ లేయర్లో సిపిఆర్ఎఫ్ బలగాలు ఉంటారు. 2nd లేయర్లో వచ్చేసి మనకి ఏపీ పోలీసులు ఉంటారు. 3rd లేయర్లో లోకల్ పోలీసింగ్ వాళ్ళ బందోబస్తు సభ్యులు ఉంటారు. 4th లేయర్లో మొత్తం సీసీ కెమెరా సర్వేయన్స్ ఉంటుంది. అండ్ 5th లేయర్లో మొత్తం అంతా కరెంటు షాక్ కొట్టే వైర్డ్ మెష్తో సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనకి 4 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకు తీసుకుంటే, విజయవాడలో మనకి 7x4 28 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ 36 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ టోటల్ ఏరియా వచ్చేసి సీసీ కెమెరా విజిలెన్స్లో ఉంటుంది. ఈ సీసీ కెమెరాస్ అన్ని కమాండ్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఒక్క ప్రెమిసెస్ దగ్గరే మనకి 128 స్ట్రాంగ్ రూమ్స్ ఉండడం జరిగింది. ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క బార్బ్డ్ మెష్ అంటే బయట ప్రాంతం నుంచి ఇనీషియల్గా సైన్ చేసి లోపలికి వెళ్ళాలి. అలా 5 లేయర్స్ దగ్గర వాళ్ళు సైన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. బయోమెట్రిక్ టెస్ట్లని పాస్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంటర్ అవ్వడానికి కామన్ పబ్లిక్కి ఎలాంటి అవకాశం లేదు. ఎవరైనా సరే కంటెస్టెంట్ లోపలికి వెళ్ళాలనుకుంటా, అంటే ఎలక్షన్స్లో పోటీ చేసిన అభ్యర్థి లోపలికి వెళ్ళదలుచుకుంటే రిటర్నింగ్ అధికారితో కానీ, లేకపోతే కంపల్సరీగా ఒక పోలీస్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ వాళ్ళు డిప్లాయ్ చేసిన పోలీస్ ఫోర్స్ తో కానీ, కలెక్టర్ అభ్యర్థితో కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేవలం వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. అండ్ ముఖ్యంగా విజయవాడకి సంబంధించి ఈ పార్లమెంటరీ డివిజన్కి సంబంధించి జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా ఆవిడ ఆధ్వర్యంలో ఉంది. అండ్ ఈ సెక్యూరిటీకి సంబంధించి కమిషనర్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఉంది. వెరస్ మచిలీపట్నానికి సంబంధించి అక్కడ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాట్లని చూస్తున్నారన్నమాట. మొత్తానికి ఎలక్షన్ల విషయంలో జరిగిన చిన్న మిస్ హ్యాపెనింగ్స్ అన్నది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం కౌంటింగ్ విషయంలో ఇలాంటి అవకాశాలు ఉండడానికి స్కోప్ లేదు. అండ్ ఈ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన ప్లేస్ దగ్గర నాట్ ఈవెన్ అ సింగిల్ అవుట్ సైడ్ పర్సన్ ఇక్కడికి రావడానికి కూడా అనుమతి ఇవ్వడానికి లేకుండా ఇంత స్ట్రాంగ్గా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి బందోబస్తే May 22 వరకు కూడా ఉండబోతుంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ కౌంటింగ్ రోజు మాత్రమే ఈ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది 5 లేయర్డ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్కి సంబంధించి ఈవీఎంస్ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్. విత్ కెమెరా పర్సన్ సుధీర్, దీప్తి, TV9 విజయవాడ నుంచి.